విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం అచ్యుతాపురం నియరెస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఒక రైతు మనకు తౌడయ్య గారు అని చెప్పి యూట్యూబ్ ద్వారా పరిచయం. గత 3 సంవత్సరాలుగా అతను అప్సా వాడుతుండు. ఇక్కడ మీరు చూసినట్టయితే అసలు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా వర్షాలు లేవు. ఇక ఈ ప్రాంతం ఉత్తరాది ఆంధ్రలో చూసినట్టయితే ఘోరంగా, అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వాతావరణం. చూస్తే ఎక్కడ సాగు చేసినట్టు లేదు. మాకు అనిపించింది అంటే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని. సరే, మేము వచ్చిన పర్పస్ అయితే ఈ తౌడయ్య గారు మనకు అప్సా వాడుతున్నారు కదా, ఒకసారి వాళ్ళని విజిట్ చేద్దాము, తోటి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి రావడం జరిగింది. వారి పేరు, వారి ప్రాంతం వాళ్ళు పరిచయం చేసుకుంటూ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారో ఒకసారి కనుక్కుందాం. నమస్తే తౌడయ్య గారు. నమస్తే సార్. ఇప్పుడు మీ ప్రాంతం ఒకసారి చెప్తారా మాకు, ఏ ప్లేస్ అనేది? మాది 13 పోలవలస, విజయనగరం జిల్లా. విలేజ్ వచ్చి 13 పోలవలస, మండలం వచ్చి గుర్రం మండలం అండి మాది. మరి ఇది 3 సంవత్సరాలు బట్టి ఎపిసోడ్ వాడడం జరుగుతుంది యూట్యూబ్లో చూసి. అయితే మనకి దీనివల్ల రైతులకి మేలే జరుగుతుంది తప్ప నష్టం అనేది జరగట్లేదు. మనం పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత మెరుగుపడతానని తప్పగానే నాశ అనేది జరగట్లేదు. ఇప్పుడు అనేకమైన మందులు దిగాయి, దాని మీద ఇది బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది, నా మనసుకి అనిపిస్తుంది. వాడిన తర్వాత కూడా మన కంటికి కనబడుతుంది. అంటే లాభం అంటే లాభము ఎకరానికి వచ్చి 5 కట్టలు లేదా 10 కట్టలు దిగుబడి ఎక్స్ట్రా వస్తుందండి. ఎకరానికి వచ్చి 5 ప్లస్ లేదా 10 కట్టలు. అది ఆరోగ్యంగా ఉన్నట్లయి అంతా బాగుంది సక్రంగా ఉన్నట్లయితే 10 కట్టలు కన్ఫామ్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఏ దశలలో ఎట్లా వాడుకున్నారు మీరు, మీ అనుభవం? అంటే ఏ దశలు అంటే ఉడిసిన కలుపు మందు అయిపోయిన కానిండి వాడానండి నేను దీన్ని. ఓకే, కలుపు మందు కానిండి వాడాను. అంటే ఆ సమయంలో ఎలా, తర్వాత సమయంలో ఎలా? ఆ సమయంలో మనకి ఎంత వాడాలి అనేది మనకి కట్టకు వచ్చేటప్పటికి 200 ml. అదే పిస్కారీ మన మందు ట్యాంకులోకి వచ్చినప్పటికేమో 10 ml. ఆ విధంగా వాడితే మనకు ఆ లాభం పొందామండి. ఆ విధంగా వాడేటప్పుడు మేము 5 ఎకరాలు సాగు చేస్తున్నాను. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి? ఈ ప్రాంతంలో బాగా పండేవి వరి, ఏరుశనగ, మొక్కజొన్న. ఈ మూడిట్లకి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఈ మూడిట్లకి ఈరోజు మనం ఆగస్టు 3వ తేదీ ఇక్కడ చూసినట్టయితే చూడొచ్చు. వీరని ఒకసారి చూపెట్టవా, అంటే ఎలా దుక్కులు ఎలా ఉన్నాయో, అంటే వాటర్ లేక, తేమ లేక, ఇలాంటి సందర్భంలో వీరు నారును కాపాడుకోవడానికి కూడా చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ చూస్తే ఈ నారు అంటే విత్తనాలు చల్లి ఎన్ని రోజులు? విత్తనాలు చల్లి 15 రోజులు అయిపోతుందండి. 15 రోజులు. అందులో మన దగ్గర చూసుకున్నట్టయితే బోర్లు, బావుల దగ్గర ఎక్కడైనా వాటర్ కంటెంట్ ఉంటాయి. ఇక్కడ వాటర్ లేని పరిస్థితి ఉన్నది. అంటే ఇక్కడ వీళ్ళకు తేమ నిలబడితే ఎంత బెనిఫిట్ ఉంటుంది. సరే, పూర్తి స్థాయిలో మనం పంటకు ఇదే మూలమా అంటే చెప్పలేం, కానీ వారికి ఎంతో కొంత హెల్ప్ఫుల్. తేమ ఎక్కువ శాతం నింపడం వల్ల, ఎరువుల ఖర్చు తగ్గించడం వల్ల ఖచ్చితంగా డెఫినెట్లీ ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతున్నాం. మీరు కూడా ఏమైనా డౌట్లు ఉంటే కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.